హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. ఈరోజు మనం ఎలక్ట్రోలక్స్లో ఉన్న స్లాంట్ ఆర్ స్లోప్ మోడల్ గురించి తెలుసుకుందాం. సో దీని మోడల్ వచ్చేసి మనకి ECS 9610K. సో దీంట్లో కంట్రోల్ ప్యానల్ టైప్ వచ్చేసి మనకి టచ్ కంట్రోల్ ఉంటుంది. సో మీరు ఆన్ అండ్ ఆఫ్, స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజింగ్ అండ్ LED లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ ఇవన్నీ కూడా మీరు టచ్ చేసి యూజ్ చేయవచ్చు. అండ్ దీని లుక్ అండ్ ఫీల్ గురించి మనం మాట్లాడుకుంటే బాడీ లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటంలో చూసుకుంటే మీకు సిల్వర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తుంది. అండ్ ఫ్రంట్లో మీకు గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సో గ్లాస్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాంబినేషన్లో ఇది వస్తుంది. అండ్ దీంట్లో మనం స్పీడ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా దీంట్లో మనకి 4 స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో 1, 2 and 3 ఇవి నార్మల్ మన మిడ్ అండ్ హై కుకింగ్ రేంజ్లో యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్గా ఫ్యూమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, సో హైయెస్ట్ పవర్ సెక్షన్ కావాలి అనుకున్నప్పుడు మీరు 4 లెవెల్ స్పీడ్ కూడా యూజ్ చేయవచ్చు. సో ఇవి జనరల్గా మీరు నార్మల్గా మన గెస్ట్ వచ్చినప్పుడు హెవీ కుకింగ్ చేస్తున్నప్పుడు ఈ 4 స్పీడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో నార్మల్గా మీరు కుకింగ్ చేసిన తర్వాత కుకింగ్లో చిన్నగా స్మెల్ ఉండిపోతుంది. సో దానికోసం అనే మనం దీంట్లో డిలే ఆఫ్ అనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసాం. సో మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది కొద్దిసేపుగా నార్మల్గా రన్ అయ్యి ఎక్కడైతే కిచెన్లో నార్మల్గా ఏదైతే ఉంటుందో దీన్ని అవుట్ఫ్లో అనేది చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ కిచెన్లో రిఫ్రెష్ అవుతున్న స్మెల్ కూడా కంప్లీట్గా తొందరగానే రిఫ్రెష్ అవుతుంది. సో మీరు కుకింగ్ చేసిన స్మెల్ ఏది కూడా కిచెన్లో ఉండిపోదు. అండ్ దీంట్లో మనం ఆయిల్ కలెక్టర్. సో జనరల్గా మీకు ఏదైతే ఆటో క్లీన్ ప్రాసెస్లో చేసిన తర్వాత ఏదైతే ఆయిల్ మెల్ట్ అవుతుందో ఆ పార్టికల్స్ అన్నీ కూడా మీకు ఈ ఆయిల్ కలెక్టర్లోకి కలెక్ట్ అవుతుంది. జస్ట్ మీరు ఆయిల్ కలెక్టర్ తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో సపరేట్గా మీరు ఆటో క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇన్బిల్ట్గానే సెల్ఫ్ ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది. సో మీ యూసేజ్ అనేది 15 hours అయిపోగానే ఆటోమేటిక్గా ఇది సెల్ఫ్ ఆటో క్లీన్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ దీనికి మీరు సపరేట్గా ఆటో క్లీన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మనం మోటార్ గురించి మనం మాట్లాడుతుంటే సెంట్రిఫ్యూగల్ మోటార్ ప్రొవైడ్ చేస్తాం. సో దీనివల్ల మీకు పవర్ కన్జంప్షన్ అండ్ నాయిస్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైతే హై అండ్ పవర్ సెక్షన్ అండ్ ఎవరికైతే లాంగ్ అవుట్లో కావాలి అనుకుంటారో ఈ మోడల్ అనేది చాలా బెస్ట్ మోడల్. అండ్ దీంట్లో కూడా మీరు LEDs యూజ్ చేయొచ్చు. దీంట్లో కూడా మీకు 2 LEDs ప్రొవైడ్ చేస్తాం. సో మీరు LED ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జనరల్గా ఇందులో సెంటర్ ఫ్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మీకు 2 LEDs కూడా డిస్ప్లే అవుతుంది. Hi friends, నా పేరు Electrolux. Speed is thinking, better living. Thanks for watching. Subscribe for more such information videos.